హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి 45 నుంచి 46 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చాలా ప్రాంతాల్లో. మరొక 3 రోజుల పాటు అత్యధికంగా ఇలాగే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తారీఖు వరకు మరొకసారి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కానున్నాయి. ఇప్పటికైతే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఈదురుగాలుల ప్రభావము, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఉత్తర మధ్యాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. కానీ తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. నార్త్ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం ఉండనుంది. మహబూబ్ నగర్, కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి జల్లులు, ఆ తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. భారీ ఉష్ణోగ్రతల దాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.